హాయ్, హవ్ ఆర్ యూ ఆల్? ఐ థింక్ నిన్న యూపీఎస్సీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. మీరు చూసే ఉంటారు. చాలామందికి సమ్హాట్ డిఫరెంట్గా ఎమోషన్స్ అనేది బర్స్ట్ అయ్యాయి. జనరల్గా దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం యూపీఎస్సీ తన ఎంటైర్ హిస్టరీలో రేర్లీ ఇలాగా డిలే చేసిందనమాట. ప్రిలిమ్స్ అనేది 20 days పైనే ఆల్మోస్ట్. ఓకే, 22 days ఐ థింక్. సో ఎందుకు ఇంత టైం తీసుకునేది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఐ థింక్ యూపీఎస్సీ చాలా చేంజెస్ చేసింది. మీకు తెలుసు కూడా అదే విషయాలు. ఇంకా డిఫరెంట్ ఛాలెంజెస్ అనేది యూపీఎస్సీ క్రియేట్ చేస్తుంది అనమాట. నా రిజల్ట్ సంగతి ఏమైంది? సో ప్రతి ఒక్కళ్ళు నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. మొన్న ఒక రోజు వీడియో చేశాను, నేను ఎగ్జామ్ ఎలా రాశాను దానికి. బట్ రిజల్ట్ గురించి కంటిన్యూస్గా అడుగుతున్నారు. ఆ రోజు నేను రిజల్ట్ అనేది చెప్పేశాను. బట్ సమ్ ట్విస్టులు జరుగుతూ ఉంటాయి. యూపీఎస్సీ అనగానే ఒక ట్విస్ట్ అనమాట, అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో ఈ ప్రతి ట్విస్ట్ కూడా మనకి యూపీఎస్సీలో క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ. ఒక మాటలో చెప్పాలంటే, సో నేను పేపర్ అనేది మీకు ఎంత ర్యాండమ్గా ఉందో తెలుసు. అంటే మేబీ అందరూ ఇప్పుడు ఈ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతుంటారు. అంటే యూపీఎస్సీ పేపర్ని ఫాలో అవుతుంటారు. ప్రతి ఒక్కళ్ళు బిగినర్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది అనమాట యూపీఎస్సీ బోర్డు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తుంది అనేది. సో పేపర్ ఎంత ర్యాండమస్గా ఉంది, ఎంత టఫ్గా ఉంది అనేది మీ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ అన్సాల్వబుల్ అనమాట. వితిన్ 2 hours ప్రతి ఒక్కళ్ళు ఏసీలో కూర్చొని లేదంటే ఫ్యాన్ కింద కూర్చొని ఒక ప్రెజర్ లేకుండా చేసేసి సోర్స్లు వెతుకుతున్నారు అనమాట. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి వెతికితే ఓకే. కానీ ఎగ్జామ్ టైం కూర్చొని రాసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ పేపర్ టఫ్నెస్ అనేది. సో ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను పేపర్ అనేది జిఎస్ పేపర్ అనేది చాలా బాగా రాశాను. అంటే బాగా రాయటం అంటే ఐ నో సంథింగ్. అంటే నేను చాలా వరకు చదివాను వాటిలో. పేపర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ర్యాండమ్నెస్ వీ కెన్ సాల్వ్ అట్లీస్ట్ 50 questions. ఓకే, 50 questions మన అసలు అంటే అట్లీస్ట్ మనం ఒక స్టేట్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట. 50 questions ఓకేనా, వీ కెన్ సాల్వ్. నేను 100 questions ఉంటే నేను 93 అటెంప్ట్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు దాంట్లో 20 questions వీ కెన్ ఈజీలీ సాల్వ్ అనమాట. ఈజీగా అంటే ఐ మీన్ సమ్వాట్ మనం చేయగలుగుతాం అంతే. ఓకేనా? మిగతా 80 questions ఒక 30-40 questions స్టేట్మెంట్లు అట్లీస్ట్ తెలుస్తాయి. మిగతా 40 questions 50 questions వీ డోంట్ నో అనమాట. బట్ సమ్వాట్ ఐ ట్రై మై బెస్ట్. ఒక యాన్షియంట్ హిస్టరీ చాలా కష్టంగా అనిపించింది. మిగతా అన్ని ఎక్కడో చదివినట్లు ఉన్నట్లు అనిపించింది. అండ్ ఎథిక్స్ కేస్ స్టడీస్ ఇవ్వటము సమ్వాట్ డిఫికల్ట్ అనిపించింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డెప్త్ లేదు, డెప్త్ లేదు పేపర్లో. కాన్సెప్ట్లో డెప్త్ లేకుండా ర్యాండమ్గా ఇవ్వటం వల్ల పేపర్ టఫ్నెస్గా మారింది అంతే. సో ఇప్పుడు పేపర్ అనేది బాగా రాశాను. సో ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ అరౌండ్ 68 to 70 వస్తున్నాయి. ఓకేనా? ఆల్మోస్ట్ ఇంకా కట్ ఆఫ్ మేబీ ఇంకంతే, ఇంకెక్కువ కూడా మారడానికి అవకాశం ఉండదు. సో పేపర్ 1 అనేది ఈజీ క్లియర్ అనమాట. సో ఇప్పుడు పేపర్ 2కి వద్దాము. సీసాట్ అనేది నేను సీసాట్ అనేది వితిన్ 35 minutes ఆల్మోస్ట్ 18 passages చేశాను. 18 passagesలో మిగతా 1.5 hour కూడా ఐ జస్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. అసలు మనకి పేపర్లో ఏ క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయామని అనమాట. సో ఆన్సర్లు వచ్చేవి కావు. చివరికి ఏం మిగిలిందంటే నాకు బూడిద మిగిలింది అనమాట, ఏం లేదు. సో ఐ ఫెయిల్డ్ ఇన్ సీసాట్. దిస్ ఈజ్ హౌ. అంటే మార్నింగ్ టఫ్గా వచ్చింది, అందరు రకరకాల డిస్కస్ చేస్తున్నారు ఎగ్జామ్ సెంటర్ దగ్గర. సమ్వాట్ మోర్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు, ఎందుకంటే ఎక్కువ అటెంప్ట్ చేశాను. సమ్వాట్ ఒక యాన్షియంట్ హిస్టరీ తప్ప మిగతా ఎక్కడో చదివినట్టు కరెంట్ అఫైర్స్ పిఐబీస్ చదివాను కాబట్టి సమ్వాట్ నాకు ఒక ఐడియా ఉంది. న్యూస్ పేపర్ డైలీగా చదివాను. సో కొంత ఐడియా ఉంది. మరి అంత సెంటెన్స్లు అన్నీ నాకు స్టేట్మెంట్లు అన్నీ తెలుసని కాదు, అట్లీస్ట్ నాకు సమ్వాట్ అన్ ఐడియా ఉందన్నమాట ఆ స్టేట్మెంట్లోనే. అంత ఘోరంగా ఉన్నా కానీ ఐ ట్రై మై బెస్ట్. ఓకే, బట్ సీసాట్ అనేది అంత టఫ్నెస్ లేదు, బట్ సమ్వాట్ టఫ్నెస్ అయితే ఉంది. అంత లేదు, మరి 2023 అంత టఫ్నెస్ లేదు. విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఈ 2026 అటెంప్ట్ కూడా చాలా బాగా రాశాను, కానీ నాకు ఆన్సర్లు వచ్చి సావలేదు అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ ఆన్సర్ రాకపోవడం వల్ల నాకు ప్రెజర్ ఎక్కువగా క్రియేట్ అయిపోయి నెమ్మదిగా అది చివరి వరకు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అంటే ఇక నెమ్మదిగా టైం అయిపోతున్న కొద్దికి నాకు వేరే ఏం మిగలేదనమాట. సో అలాగా నాకు మొత్తం పేపర్ అంతా కూడా పోయింది. సో కట్ ఆఫ్లో అంటే క్వాలిఫైయింగ్ పేపర్లో 1/3 కూడా రాలేదనమాట. అంత వరస్ట్ అనమాట సీసాట్. నేను ఈవెన్ నాకు తెలుసు మ్యాథ్స్ బాగా చేయగలుగుతాను, ఐ న్యూ ఎవ్రీథింగ్. బట్ ప్రాబ్లమ్ హియర్ ఈస్ ప్రెజర్ హ్యాండ్లింగ్. సో ఈ ప్రెజర్ హ్యాండ్లింగ్ అనేది ఇప్పుడు పేపర్ 1కి వచ్చినా పేపర్ 2కి వచ్చినా కానీ ఎగ్జామ్ హాల్లో ప్రెజర్ హ్యాండిల్ చేయగలగటం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు ఆ ప్రెజర్ ఎలా ఉంటుందంటే
మనం ఈవెన్ కోచింగ్ సెంటర్లో కూర్చొని రాస్తున్నా కానీ అంత ప్రెజర్ ఉండదు. కానీ రియల్ అంటే ఆ రోజు డీడే రోజు మనం రాస్తున్నప్పుడు ఆ ప్రెజర్ ఉంటుంది. వీ కుడెంట్ ఈవెన్ హ్యాండిల్ అనమాట. సో ఇప్పుడు నేను తెలుసుకున్న లెసన్స్ ఏంటంటే దీని నుంచి ఒకటి, యూపీఎస్సీ అంటే అన్సర్టనిటీ అని పర్టికులర్గా మీరు అందరు చెప్తుంటారు కదా. యూపీఎస్సీ అంటే అన్ప్రిడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. సో ఎగ్జాక్ట్గా అన్ప్రిడిక్ట్ అనేది వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు కూడా గ్లోరిఫై చేస్తున్నారు, అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నారు, మీ అందరు తెలిసిందే. సో ఇంత అన్సర్టనిటీ ఉందని నాకు అర్థమైపోయింది. అండ్ ఈవెన్ ఇప్పుడు 14,000 మెంబర్స్ ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్నారు. 14,000 రాస్తారు ఎలాగో. నిన్న రిజల్ట్స్ వచ్చిన దాని ప్రకారం ఈ 14,000 మెంబర్స్లో కూడా ఎంతమందికి ఎంత లక్ ఫేవర్ చేసిందో కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, జస్ట్ సీసాట్లో అతనికి 0.8 మార్క్స్లో పోయింది అంతే. 0.8 మార్క్స్, జస్ట్ 0.8 మార్క్స్ అంటే సీసాట్లో పోయింది. జిఎస్ క్వాలిఫై, జిఎస్ అయిపోయినట్లే. ఎంత 75 80 వచ్చినాయి. సో ప్రాబ్లం ఏంటంటే లక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రిలిమ్స్ వచ్చేసరికి. మెయిన్స్ అలా కాదు, మెయిన్స్ అంతా సబ్జెక్టివ్గా ఉంటుంది. సో మనం చాలా ట్రై చేయొచ్చు అనమాట. ఈవెన్ దో సబ్జెక్టివ్గా ఉన్నా కానీ మనం అంత ఎక్సలెంట్ ఆన్సర్ రాస్తే అంత బెటర్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ నేను తెలుసుకున్న లెసన్ ఏంటంటే అన్సర్టనిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. రెండోది ప్రెజర్ హ్యాండ్లింగ్ అనేది, అంటే ఆ ప్రెజర్ క్రియేట్ అవుతున్నప్పుడు డెసిషన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో నాకు అప్పుడు అర్థమైందనమాట. అంత ప్రెజర్లో నువ్వు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 2 ఆప్షన్సే ఉంటాయి నీకు చివరికి. ఆ 2 ఆప్షన్స్లో నువ్వు ఒకటి చూస్ చేసుకోవాలి అన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఉంటే చూసావు, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ప్రొబబిలిటీ వేస్తామన్నమాట. ఎద్దు టైల్ వేస్తున్నప్పుడు ఏది ఎక్కువగా తూగుతుంది ఏది తక్కువగా తూగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా మనకి డెసిషన్ మేకింగ్ అండర్ ద ప్రెజర్ అనేది మనకి దీని నుంచి నేను నేర్చుకున్నాను. అండ్ థర్డ్ వచ్చేసరికి మీరు ఎంత చదివినా ప్రిలిమ్స్ కోసము ఎంత చదివినా యూపీఎస్సీ ఇవ్వాల్సిన వేలోనే ఇస్తుంది. ఓకేనా. సో డోంట్ రన్. అంటే మన మార్కెట్ ఎలా క్రియేట్ చేస్తుంటే బయట యూపీఎస్సీ మార్కెట్ ఎలా క్రియేట్ చేస్తే మీరు అలా పరిగెత్తితే చివరికి మిగిలేది బూడిదే, ఏముండదు. చూశారు కదా ఇప్పుడు ఎన్ని టెస్ట్ సిరీస్లు రాసినా ఉపయోగం లేని పరిస్థితి అనమాట 2026 ప్రిలిమ్స్కి అయితే. బట్ సమ్వాట్ హెల్ప్ఫుల్ అవుతాయి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో, నాలెడ్జ్ వైడ్ చేసుకోవడంలో కానీ హెల్ప్ అవుతాయి. బట్ నాట్ అల్టిమేట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ చూడు, ప్రిలిమ్స్ అయిపోయింది. సో ఇప్పుడు మార్కెట్ ఎలా నడుస్తుంది అంటే యూపీఎస్సీ మార్కెట్ ఇక్కడికి రండి మీకు ఈ విధంగా అంటే మీకు ఒక ఫోమో క్రియేట్ చేస్తారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్రియేట్ చేస్తారు. అంటే నీకు ఇన్ని డేస్ ఉన్నాయి, ఇంత డెడ్ లైన్ ఉంది, మా కోచ్లో మా ఎన్రోల్ అవ్వండి మా కోర్సెస్లో, దెన్ మీకు ఇంకా క్లారిటీ వస్తుందని మిమ్మల్ని ఒక లూప్లో క్రియేట్ చేస్తారు. దయచేసి నా లాంటి ఫ్యామిలీస్ ఉంటాయి చాలామంది, అంటే బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు, లేదంటే ఈవెన్ మిడిల్ క్లాస్ కంటే కూడా దారుణంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను 1 year సీరియస్గా కూర్చొని మిగతాదంతా కూడా జాబ్ చేస్తూ లేదా పార్ట్ టైం చేసుకుంటూ మనీ ఎర్న్ చేస్తూ చేయండి. ఎంత అన్ప్రిడిక్షన్ ఉందంటే ఈవెన్ నేను ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఏది ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు దీని బదులు ఇంకా బ్యాంక్స్ ఏదో రాసుకోవాలి అది రాసుకోవాలి, దయచేసి అలాంటివి కాదు. గవర్నమెంట్ ఎగ్జామ్ అంటేనే చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంది, చాలా లక్. మీరు థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఒక జాబ్ రావాలంటే, గవర్నమెంట్ జాబు. సో ఫస్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ తీరాలంటే డెఫినెట్గా ఒక పార్ట్ టైము లేదంటే ఏదైనా సమ్ జాబ్లోకి అయితే జాయిన్ అయ్యండి. అట్లీస్ట్ 1 year, అది బ్యాంక్స్ కూర్చున్నా లేదంటే యూపీఎస్సీ కూర్చున్నా 1 year పెట్టేసి ఫుల్ హార్టెడ్గా పెట్టేసి 1 year తర్వాత మనం ఏదో ప్రైవేట్ చేసుకుంటూ లేదంటే ఇంకే పార్ట్ టైం చేసుకుంటూ చదువుకోవచ్చు. సో ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుంటుంది. దిస్ ఈజ్ ద లెసన్స్ ఐ గెయిన్ ఫ్రమ్ దిస్ అటెంప్ట్. అంటే నాకు ప్రతి అటెంప్ట్లో కూడా నేను ఇప్పుడు 3 attempts ఇస్తే 3 attemptsలో కూడా నాకు ఫస్ట్ దాంట్లో అసలు నేను కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాను 2 పేపర్లో. సెకండ్ అటెంప్ట్ వచ్చేసరికి జిఎస్ క్వాలిఫై అయ్యాను, సీసెట్ పోయింది. థర్డ్ అటెంప్ట్లో జిఎస్ క్వాలిఫై అయ్యాను, మళ్ళీ సీసెట్ పోయింది. సో నాకు తెలుస్తుంది నేను ఎందుకు పోతున్నా అనేది. ఎంత క్లారిటీ వచ్చిందంటే ఈవెన్ నాకు ఫెయిల్యూర్స్ కాదు, నేను ఎదుగుతున్నాను. నేను ఎంతలో ఎదుగుతున్నానంటే ఈవెన్ ప్రతి రూపాయి ఇప్పుడు నేను పెట్టుకునే నా కడుపుకు కానీ నేను ఏదైనా మెటీరియల్ కొనుక్కున్నా ప్రతిదీ సెల్ఫ్ మేడ్, అంతే నా కష్టంతో నేను కొనుక్కున్నవి. ₹1 కూడా ఇప్పటివరకు పేరెంట్స్ మీద ఆధారపడిన రోజు లేదు నేను ఇంతవరకు కూడా. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను 2.5 years అవుతుంది బయటకు వచ్చి, 3 years పైన అవుతుంది. సో నేను ఇంతవరకు కూడా ₹1 కూడా పేరెంట్స్ దగ్గర తీసుకోలేదు. సో కంప్లీట్గా అంత నాదే. నేను చెప్పాలంటే నాకు చిన్న ఈగో ఉంటుంది, నేను ఎవరి దగ్గర మనీ తీసుకోకూడదు, నేను ఎదగాలి, నేను ఇది కొనుక్కోవాలి, నేను ఇది చేసుకోవాలి, అంత సెల్ఫ్ మేడ్. ఇప్పుడు నేను ప్రతిదీ ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, హెల్త్ చూసుకుంటాను, నేను పార్ట్ టైం చేసుకుంటాను, 4 hours 4.5 hours పార్ట్ టైం చేస్తాను, చదువుకుంటాను, ఇలా యూట్యూబ్ చేసుకుంటాను. సో నాకు టైం పట్టినా పర్లేదు, నేను పెద్ద ఆశ్చర్యపోకర్లేదు అనమాట. నాకు ఎంత టైం పెట్టినా నేను చేయగలుగుతాను. దట్స్ ఆల్. నాకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది నెగిటివ్ కామెంట్స్ అసలు నాకు
దీంతో సమానం. నాకు అసలు పెద్ద ఇగో అంత సమానం. నేను కష్టపడే దాంట్లో వాళ్ళు ఈవెన్ వాళ్ళకి చక్కగా ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, స్టడీ హాల్స్ ఉంటాయి. ఇంకెక్కడ మా అమ్మ వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు, తింటారు, తొంగుంటారు, ఇలా యూట్యూబ్ వీడియోస్ చూసి బ్యాడ్ కామెంట్లు చేస్తుంటారు, లేదంటే ఇంకొకటి డిస్కరేజ్ చేస్తుంటారు. బట్ ఆ టైప్ కూడా కాదు. ఈవెన్ నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదని కూడా నేను ఇంతవరకు ఒక హైదరాబాద్ కానీ ఒక ఢిల్లీ కానీ ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఎక్కడైతే కాలేజ్ చదువుతున్నా అక్కడే ఉండి రూమ్ తీసుకొని అన్నీ ఇక్కడ అంతా అడ్జస్ట్ చేసుకొని నాకు నేను కష్టపడతాను అనమాట. సో ఇట్ మే టేక్ టైం. నాకు ఇది కాకపోతే ఇంకోటి నేను ఇదే కష్టం బ్యాంక్స్లోనో లేదంటే ఇంకా మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా వాటిలో పెడతాను, లేదంటే అసలు ఏది కాకపోతే కంటెంట్ క్రియేట్ చేసుకుంటాను. సో ఐ హ్యావ్ ఏ గుడ్ డెడికేషన్, డిటర్మినేషన్ ఉంది, నాకు పెర్సిస్టెన్సీ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి. నేను ఏదైనా చేయగలుగుతాను. అంటే నేను ఎక్సాగ్రేట్ చేసి కూడా చెప్పట్లేదు. అంటే మీరు స్టార్టింగ్ నుంచి నా ఛానల్ చూడండి, ఆల్మోస్ట్ 1.5 year నుంచి కూడా చూడండి. అండ్ సెకండ్ ఇంకో ఛానల్ కూడా ఉంటుంది, అది కూడా మీరు నా ఛానల్ వెతికితే ఉంటుంది. సో అది కూడా చూడండి. నేను మొదటి నుంచి కూడా కష్టే ఫలి అదే విధంగా వెళ్తుంటాను, ఇప్పటికీ అదే వెళ్తుంటాను. ఇప్పటికీ నేను ఎప్పుడు కూడా ఈజీ మనీ కానీ అనేది దేనికి కూడా ఇష్టపడలేదు. ఈవెన్ పేరెంట్స్ మనీకి కూడా నేను ఇష్టపడలేదు. నా సొంతగా నేను ఏదైనా చేయాలనుకుంటాను, ఏదైనా చేస్తాను కూడా. ఐ హోప్ మీ అందరికి హెల్ప్ అవుతుంది. నేను నా జర్నీ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో మీరు చూస్తారు. డెఫినెట్గా ఈ జర్నీ ఇది అనే రోజు మీకు వస్తుంది. సో నా ఛానల్ అనేది 100 మందిని ఇన్స్పైర్ చేయడానికి, 1000 మందిని ఇన్స్పైర్ చేయడానికి నేను పెట్టుకున్నాను. సో డెఫినెట్గా ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు కాకపోతే సంవత్సరాలు కాదు. ఐ హ్యావ్ ఏ విల్ పవర్, స్ట్రాంగ్ విల్ పవర్. నేను అనుకున్న దానికి ఏదైనా చేస్తాను. దట్స్ ఆల్. ఓకే. సో నన్ను ఎలాగో క్రిటిసైజ్ చేసే వాళ్ళు చేస్తుంటారు. సో రిమైనింగ్ వాళ్ళ గురించి నాకు అనవసరం. సో నన్ను సపోర్ట్ చేసి నాకు తోడుండే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరూ నాకు ఇంపార్టెంట్. వాళ్ళందరూ నాకు ఎప్పుడు ఏదో విధంగా ఎలాగోలా సాయం చేస్తూనే ఉంటారు, హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఛానల్ అనేది 17.6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఇంకా పెంచుదాము. సో లాస్ట్ వరకు చూసారంటే నా గురించి మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. నన్ను మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు అనుకుంటా నన్ను లాస్ట్ వరకు చూసారు ఈ వీడియోని. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది మనం టార్గెట్ 20Kకి పెట్టుకుందాము. ఇంకా 1 month జస్ట్ మనకి ఇది జూన్ 15, ఈరోజు 15 16, మళ్ళీ జూలై 15 కల్లా మనకి 20K సబ్స్క్రైబర్స్ రావాలి. సో డెఫినెట్గా నేను ఇప్పటివరకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని రాలేదు. డెఫినెట్గా చేయండి, నాకు హెల్ప్ చేయండి, మీ అందరికీ హెల్ప్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో సంథింగ్ మీ అందరి కోసం హెల్ప్ చేయాలని చిన్నగా వస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఐ ట్రై మై బెస్ట్. నలుగురికి హెల్ప్ చేయడమే నా యొక్క మెయిన్ థీమ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.